హే గాయ్స్, ఐఎమ్ చైతన్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతూస్ లైఫ్ స్టైల్. ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇది వచ్చేసి హనుమాన్ జయంతి బ్లాగ్ అనమాట. ఆ రోజు ఈవినింగ్ పూజ అనేది నేను ఎలా చేసుకున్నానో మీకు చూపించబోతున్నాను. ఐ హోప్ మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ని చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నా నుండి మీరు ఏ నోటిఫికేషన్ మిస్ అవ్వరు. ఓకేనా? మీకు ఇంట్రెస్ట్ ఉంది రీల్స్, షార్ట్స్ ఇవన్నీ అంటే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. గో అండ్ చెక్ ఇట్ అవుట్ అండ్ డూ ఫాలో దేర్ గైస్. ఓకే, అండ్ మనము ఇంకా డిలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో ఏంటి అంటే ఈవినింగ్ పూజ అనమాట. నాకు ఆ రోజు హనుమాన్ జయంతి అని తెలియదు. మార్నింగ్ నిత్య పూజ చేసుకుంటాను. ఆ రోజు పూజ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. బట్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ నేను ఇంకా కూర్చొని వాట్సాప్ స్టేటస్ చూస్తూ ఉన్నా. అందరిది హ్యాపీ హనుమాన్ జయంతి అని ఉంది. అప్పుడు ఓకే అచ్చా ఈరోజు హనుమాన్ జయంతి అని చెప్పేసి ఇంకా ఇల్లంతా నీట్గా చూసారా, ఎంత నీట్గా పిల్లలిద్దరిని కిందికి పంపించేసి ఎంత నీట్గా చేశాను అంటే, మా పిల్లలు ఉంటే మొత్తం బొమ్మలన్నీ నిండిపోతాయి అన్నమాట. నీట్గా ఊడ్చేసి మాప్ పెట్టేశాను అనమాట. నెక్స్ట్ ఇంకా బాత్ అయిపోయిన తర్వాత ఇంకా పూజకి నేను అన్నీ రెడీ చేసుకుంటున్నాను. కొంచెం ప్రశాంతంగా పూజ చేసుకున్నాను అని చెప్పాలి. మా పేరెంట్స్తో కిడ్స్ ఇద్దరిని కిందికి పంపించేశాను అనమాట. అండ్ మనం ఇండియన్స్ అని చెప్పకుండానే మనం ఎలా చెప్పాలంటే ఇలాంటివి చేసినప్పుడే. ఎందుకంటే ఈ డేట్స్ ఉంటుంది కదా కిమియా, దాంట్లో నేను ఫ్లవర్స్ అనేవి స్టోర్ చేసుకున్నాను. అంతే కదా, బాక్స్ అయితే చాలా బాగుంది. ఎందుకు పడేయాలి చెప్పండి? ఇలాంటి ఫ్లవర్స్ పెట్టుకోవడానికి యూస్ అవుతుంది కదా. నాలాగా మీరు ఎంతమంది చేస్తారు చెప్పండి. సో ఇలా నేను ఇంకా దేవుడి గది ఉదయం పూజ చేశాను కదా ఆల్రెడీ. జస్ట్ ఆ పువ్వులన్నీ తీసేసి కొత్తగా పువ్వులు, ప్రసాదం మళ్ళీ అన్నీ పెట్టుకుంటున్నాను అనమాట. ప్రసాదాలు కూడా కొన్ని స్పెషల్గా చేస్తాను, చూపిస్తానులేండి మీకు. ఇక్కడ వచ్చేసి మా ఇంటి బయట పంచముఖ ఆంజనేయ స్వామిది ఫోటో ఉంటుంది. సో హనుమాన్ జయంతి కదా, తీసి శుభ్రం చేసి గంధం కుంకుమ పెట్టి ఇంకా అక్కడ పెట్టేద్దామని చెప్పేసి తీసేయమని చెప్పాను మా హస్బెండ్ని. ఆయన తీసిచ్చారు. ఇంకా నేను తుడిచేసి అక్కడ గంధం కుంకుమ అవన్నీ పెట్టేస్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా పువ్వులు అనేవి దేవుడి పటాలకు మార్నింగ్ పెట్టాను కదా, అవి తీసి ఈవినింగ్ మళ్ళీ పెట్టేస్తున్నాను. ఇక్కడ మా అపార్ట్మెంట్ కిందనే నందివర్ధనం చెట్టు ఉంటుందన్నమాట. చాలా మంచిగా వస్తాయి పువ్వులు. ఇంకా డైలీ పూజకు ఇవే యూజ్ చేస్తాను నేను, డైలీ పూజకి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా పూలు పెట్టేసుకుంటున్నాను. మీరు కూడా హనుమాన్ జయంతి సెలబ్రేట్ చేసుకున్నారా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. Why?
ఇక్కడ వచ్చేసి నేను ఇంకా ఆంజనేయ స్వామి ఫోటో సిద్ధం చేసుకున్నాను అండ్ వడపప్పు అండ్ పానకం ఈ రెండు ప్రసాదాలుగా సిద్ధం చేసుకున్నాను అనమాట. హనుమంతుడికి బాగా ఇష్టమైంది ఎవరంటే ఆ శ్రీరాముడు. సో అందుకని హనుమంతునికి మనం ఆకు పూజ చేస్తే చాలా ప్రసన్నుడు అవుతాడు ఆయన. అందుకే ఇంట్లో కొన్ని ఇంకా ఆకులు ఉంటే వాటిలో 5 తీసి వాటి మీద శ్రీరామ అని రాసి ఆ పటం దగ్గర అలా పెట్టాను అనమాట. దాని దండలాగా గుచ్చడం అదంతా నాకు రాదు. సో జస్ట్ అలా పట్టం దగ్గర అలా పెట్టేశాను అనమాట. ఇంకా నేను ఇలా రాస్తున్నాను కదా, మెల్లగా చాలా అంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఇది. సో అట్లా రాస్తున్నాను. మనమే కాదు, మన హస్బెండ్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి కదా, మా ఆయన్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఆయన చేత కూడా నేను రాపిచ్చేసాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఆయన చేత కూడా రాపిస్తున్నాను. అండ్ నార్మల్గా నేనైతే హ్యాండ్తో రాశాను. ఆయన ఒక అగరబత్తివి స్టిక్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని రాశారు. చాలా ఈజీగా అయిపోయింది. ఇలా రాసామన్నమాట. ఇలా రాసేసి ఇంకా నెక్స్ట్ దేవుడి దగ్గర అలా పెట్టేశాను. మాలలా గుచ్చడం నాకు అదంతా అవ్వలేదు. సో అలా పెట్టి ఇంకా పువ్వులతో ఇంకా ఏమంటారు 108 నామాలు ఉంటాయి కదా, అవి చదువుకుంటూ పూజ చేశాను. అండ్ బనానా కూడా పెట్టాను ప్రసాదం లాగా. 3 ప్రసాదాలు పెట్టేశాను అనమాట. ఇది నచ్చింది పూజ గది. మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్, ఓకేనా? అండ్ మీకు ఏదన్నా నైట్ టైమ్స్ ఫియర్ అనిపించినా, చెడు కళలు వచ్చినా హనుమంతుడిని తలుచుకొని వీలైతే హనుమాన్ చాలీసా విని లేకపోతే చదివి పడుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడైతే నేను ఇంకా పూజ అనేది కంప్లీట్ చేసేసాను అనమాట. అంటే ఇంకా హారతి ఉందిలేండి, దీపారాధన చేసి నెక్స్ట్ ఇంకా ఈ పువ్వులు చూపిస్తున్నాను కదా, ఈ రిమైనింగ్ వన్నీ ఇంకా 108 నామాలు చదువుతూ ఒక్కొక్కటి అలా వేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా ధూపం. ఈవినింగ్ టైం పూజ అంటే కన్ఫర్మ్గా ధూపం వేసుకుంటే ఇల్లు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మీకు నిద్ర కూడా చాలా మంచిగా పడుతుంది. ఇంకో టిప్ ఏంటి అంటే, మీకు ఎప్పుడన్నా నిద్ర సరిగ్గా పట్టలేదు, ఏమన్నా బ్యాడ్ కలలు వస్తున్నాయి, ఏదో మనసు చికాగ్గా ఉందంటే, ఇంటి మూడ్ని ఇన్స్టెంట్గా మార్చేయాలంటే ఏం చేయాలి తెలుసా? ఇంట్లో ధూపం వేసుకోవాలి. మీరు ప్రశాంతంగా అనిపిస్తుంది చాలా బాగా. సో ఇంట్లో ధూపం వేసుకోండి మంచిగా, ఓకేనా? అలా పూజ చేయడం స్టార్ట్ చేశానంటే చాలు మా వాళ్ళిద్దరు వచ్చేస్తారనమాట. దైవభక్తి మామూలుగా లేదు మా వాళ్ళిద్దరికి. ఇంకా పెద్ద అయితే ఎలా ఉంటుందో తెలియదు కానీ చిన్నప్పుడు మాత్రం మామూలుగా లేదనమాట. సో వాళ్ళే ధూపం అలా అద్ది పెట్టేసుకుంటున్నారు. నేను హారతి అలా పెడతాను కదా, అందుకని అలా చేస్తున్నాను. మా వాడు చూడండి మామూలుగా మొక్కట్లేదు దేవుడిని. ఏం కోరుకుంటున్నారా అంటే ఏం పలకట్లేదు, కానీ మామూలుగా కోరుకోవట్లేదు దేవుడిని అయితే. అండ్ వాళ్ళ నాన్న షాక్ అయిపోతున్నాడు, ఏంటి నా కొడుకు ఇంత భక్తి చిన్న వయసులో అని చెప్పి. ఇంకా ఫ్యామిలీ మొత్తం కలిసి ఇక్కడ మొక్కుకుంటున్నాను అనమాట. మేము బాగుండాలి, అందరూ బాగుండాలి, మా సబ్స్క్రైబర్స్ ఇంకా బాగుండాలి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, ఓకేనా? అండ్ ఇలా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ధూపం ఇక్కడ ఇలా పెట్టేస్తాను అనమాట కింద, ఎందుకంటే వుడెన్ షెల్ఫ్ కదా కొంచెం. అండ్ ఇక్కడితో ఈ వ్లాగ్ అనేది నేను ఏం చేయబోతున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు చైతూస్ లైఫ్ స్టైల్. ఇంకో మంచి కంటెంట్తో మళ్ళీ మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్, కీప్ స్మైలింగ్, లాట్స్ ఆఫ్ లవ్, మీ చైతూ.